ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. దేని గురించంటే పెరుగుదల, నమ్మకం ఆర్ సమయం, ఈ మూడింటి విలువను చెప్పే కథ ఇది. పేరు గింజ నుంచి చెట్టు వరకు సహనం విలువ. కథ మొదలవ్వడమే చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఒకే ఒక్క చిన్న గింజ. అవును, అంతే. కానీ ఆ చిన్న గింజ నుంచే మనం ఓ గొప్ప పాఠం నేర్చుకోబోతున్నాం. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. గింజ ప్రయాణం మొదలవుతోంది. ఒక రైతు ఉన్నాడు. భవిష్యత్తు మీద బోలెడన్ని ఆశలతో ఒక చిన్న గింజను తీసుకుని చాలా జాగ్రత్తగా నేలలో పాతాడు. ఆ గింజ మీద అతనికి ఎంత శ్రద్ధ అంటే ప్రతిరోజు ప్రతి ఉదయం నిద్ర లేవగానే మొదటి పనిగా తన తోటలోకి వెళ్ళేవాడు. వెళ్ళి ఆ కొత్తగా నాటిన గింజనే చూస్తూ ఉండేవాడు. ఎప్పుడు మొలకెత్తుతుందా, ఎప్పుడు పైకొస్తుందా అని ఆశగా ఎదురుచూసేవాడనమాట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. అతని ఓపికకు ఒక పెద్ద పరీక్ష ఎదురైంది. అదేంటంటే నేల మీద పైకి చూస్తే ఏ మార్పు కనిపించట్లేదు. అలాంటప్పుడేమవుతుంది? మనసులో అనుమానాలు మొదలయ్యాయి. ఒక్కసారి ఆలోచించండి, ఆ ఎదురుచూపు ఎంత కష్టమో. మొదటి రోజు చూశాడు, రెండవ రోజు మళ్ళీ చూశాడు, మూడో రోజు ఊహో, ఎలాంటి మార్పు లేదు. నేల మీద ఏ చలనం లేదు. ఇంకా రోజులు గడుస్తున్నాయి. అతని ఆశ కాస్త మెల్లమెల్లగా నిరాశగా మారిపోతోంది. ఇక లాభం లేదు అనుకున్నాడు. అతని ఓపిక నశించిపోయింది. అసలు లోపల ఏం జరుగుతోంది, ఏదైనా అవుతోందా లేదా అనే ఆతృతతో ఆ తొందరలో నేలని తవ్వి ఆ గింజను బయటకు తీశాడు. సరే, తవ్వి చూశాడు కదా, మరి లోపలేముంది? ఏమీ లేదు. పైకి వచ్చే మొలక లేదు, కంటికి కనిపించే పెరుగుదల అస్సలు లేదు. కాని ఒక్క విషయం గమనించాడు. భూమి లోపల నిశ్శబ్దంగా వేర్లు మాత్రం బలంగా పెరుగుతున్నాయి. అప్పుడు అర్థమైంది అతనికి, అసలు పునాది ఇక్కడ పడుతోంది అని. ఇదిలా ఉంటే బయట నుంచి కూడా ఒత్తిడి మొదలైంది. చుట్టుపక్కల వాళ్లు అతన్ని చూసి హేళనగా నవ్వేవారు. ఏంటి బాయ్, ఇంకా దానికోసమే ఎదురుచూస్తూ టైం వేస్ట్ చేస్తున్నావా అనేవాళ్లు. కరెక్టే కదా, ఇలాంటి మాటలు వింటే మనసులో ఉన్న చిన్న అనుమానం కూడా పెద్దగా అయిపోతుంది. కాని ఆ రైతు వాళ్ల మాటలు పట్టించుకోలేదు. తన మనసులో పెరుగుతున్న అనుమానాన్ని పక్కకు నెట్టి నమ్మకాన్ని గట్టిగా పట్టుకున్నాడు. బయట గింజ ఎలా పెరుగుతుందో లేదో తెలీదు, కాని అతని లోపల మాత్రం నమ్మకం బలంగా పెరుగుతోంది. చూడండి, కథ ఇక్కడే చాలా కీలకమైన మలుపు తీసుకుంది. ఆ రైతు వాళ్లతో గొడవ పడలేదు. నవ్వుతూ ఒక్క మాట చెప్పాడు. ఆ సమాధానం ఈ కథకే ప్రాణం పోసిందంటే నమ్మండి. అతనేమన్నాడంటే, ప్రతి గొప్ప విషయం బయటకి కనిపించే ముందు లోపల పెరుగుతుంది. వావ్, ఎంత అద్భుతమైన మాట కదా ఇది! కంటికి కనిపించని ఎదుగుదల ఎంత విలువైందో ఎంత సింపుల్గా చెప్పేశాడు. మరి అతని నమ్మకం, అతని సహనం చివరికి ఏమయ్యాయి? అవి ఎలాంటి అద్భుతమైన ఫలితాన్నిచ్చాయో ఇప్పుడు మనమే చూద్దాం. ఆ ఫలితం మన కళ్ల ముందే రాబోతోంది. కొన్ని రోజులు గడిచాయి, కాదు కొన్ని వారాలు గడిచిపోయాయి. సమయం తన పని తాను చేసుకుంటూ పోయింది. ఆ రైతు కూడా తన నమ్మకాన్ని వదలకుండా ఓపికతో ఎదురుచూస్తూనే ఉన్నాడు. అలా ఎదురుచూడగా చూడగా ఒకరోజు అద్భుతం జరిగింది. ఆ గింజ ఒక బలమైన మొక్కగా మారింది. భూమిని చీల్చుకొని గర్వంగా పైకి వచ్చింది. ఆహా, అతని సహనానికి దక్కిన మొదటి కంటికి కనిపించే ప్రతిఫలం అంటే ఇదే. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ ప్రయాణం ఆగలేదు. ఆ చిన్న మొక్క నెమ్మదిగా, చాలా నిలకడగా ఒక పెద్ద మహావృక్షంలా పెరిగింది. ఒకసారి ఆలోచించండి, అతని నమ్మకం, అతని సహనం కలిసి ఏం చేశాయో. అవి కేవలం ఒక చెట్టుని మాత్రమే ఇవ్వలేదు. ఇప్పుడు ఆ చెట్టు ఆ తోట మొత్తానికి నీడనిస్తోంది. అంటే అతని ఒక్కడి పట్టుదల వల్ల అందరికీ మేలు జరుగుతోంది. చూశారు కదా, ఎంత మంచి కథ ఇది! ఈ కథ మనకు చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. ముఖ్యంగా ఈ గింజ ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సినవి 3 కీలకమైన విషయాలున్నాయి. ఏంటవి? ఈ కథ మనకు చెప్పే సక్సెస్ ఫార్ములా ఇదే. నంబర్ 1, సహనం లేకుండా సక్సెస్ అస్సలు సాధ్యం కాదు. నంబర్ 2, ఏ ఎదుగుదలకైనా టైం పడుతుంది, దానికి షార్ట్కట్స్ ఉండవు. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, నమ్మకంతో ఓపిక పడితే ఫలితం రావడం ఖాయం. ఈ 3 సూత్రాలు ఆ రైతు కథకే కాదు,
మనందరి జీవితంలో ప్రతి అడుగుకు వర్తిస్తాయి కదా. సరే, ఈ కథ ముగించే ముందు ఒక్క చిన్న ఆలోచన. ఈ కథ విన్నాం కదా, ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న అడుగుదాం. మన జీవితంలో మనం నాటిన ఏ గింజకు ఇప్పుడు ఇలాంటి సహనం, ఇలాంటి నమ్మకం అవసరం? అది మన కెరీర్ కావచ్చు, మనం నేర్చుకుంటున్న ఏదైనా కొత్త స్కిల్ కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన బంధం కూడా కావచ్చు. దేనికి మనం ఇంత ఓపికతో సమయం ఇవ్వాలి? ఆలోచించండి. ఈ ప్రశ్నతోనే ఈ కథను ముగిద్దాం.